అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో ఏంటి అండి, మీ పూజ గదిలో ఉండాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు మనము ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 5 వస్తువులు మీ పూజ గదిలో ఉంటే మీ పూజకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. నార్మల్‌గా మనలో చాలామంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. అలా కష్టపడి పని చేయడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం కలగాలి అంటే అనేక రకాల పరిహారాలు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉన్న పూజ గదులు కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు పూర్తిగా కలుగుతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి మీ పూజ గదిలో ఇలాంటి వస్తువులు ఉండటం వల్ల దేవతలు ఎంతో ఆనందిస్తారు. మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. కాబట్టి మన ఇంట్లో పవిత్రమైన ప్రదేశం ఒకటి ఉంది అంటే అది మన పూజ గది. మన ఇంట్లో ఉండే పూజ గదిలో ప్రతి ఒక్కరి దేవతా చిత్రపటాలు ఉండనక్కర్లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలను, అలానే విగ్రహాలను పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవతామూర్తులు వినాయకుడు, లక్ష్మీదేవి, శివపార్వతులు, అలానే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాలు. ఇలాంటి చిత్రపటాలు పూజ గదిలో ఉంచడం వల్ల దైవిక్ ఆ దైవానుగ్రహం పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని దక్షిణముఖంగా ఉండకూడదు. దక్షిణ దిశలో లక్ష్మీదేవి పటం ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి. ఉత్తరముఖంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిశలో పెట్టండి. నీటి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి పూజ గదిలో రాగి కలశం పెట్టుకుంటే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. కానీ ఆవు నెయ్యితో చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే మీ పూజ గదిలో ఒక నెమలీకను పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. దేవునికి పూజ చేసిన తరువాత మీ పూజ గదిలో ఉన్న నెమలీకతో దేవతలకు గాలి విసిరితే మీరు పూజ చేసిన పూజకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా సరే చిన్న గోమాత విగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. గోమాత విగ్రహం పెట్టుకోలేని వాళ్ళు గోమాత చిత్రపటాన్నైనా పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో గోవు విగ్రహం ఉంటే ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లో కొలువై ఉన్నట్టే. ఇక మరొక వస్తువు తాబేలు. ఒక వ్యక్తి తలరాతను మార్చగల శక్తి తాబేలుకు విగ్రహానికి ఉంటుంది. తాబేలు అంటేనే మహావిష్ణు స్వరూపం. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉంటుందో అలాంటి వారికి వివాహం ఆలస్యంగా జరుగుతుంది. అలానే వివాహమైన భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి మంగళవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజ దోషాలు తొలగిపోతాయి. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా అమ్మవారి ఆశీర్వాదం కలిగింది అంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ప్రతి ఒక్కరి పూజ గదిలో దక్షిణాత్రిక శంఖం ఉండాలి. శంఖం అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ప్రతి శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న శంఖానికి కుంకుమ బొట్లు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటూ నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పూజ గదిలో శంఖం పెట్టుకోలేని వాళ్ళు గోమాత చక్రాలను ప్రతిష్ఠించుకోవచ్చు. అర్థమైంది కదా? ఇక పూజ గదిలో దీపారాధన చేసేప్పుడు మీరు వెలిగించే దీపం మీ కుడి చేతి వైపుకు ఉంచాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవ శక్తులతో నిండిపోతుంది. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లో డబ్బు సమస్యలుండవు. కుటుంబమంతా క్షేమంగా ఉంటుంది. అలానే ఉత్తరముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. ఇంట్లో పూజ చేయాలంటే ఉదయం 10 గంటల్లోపే మీ దీపారాధన పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. నది నుంచి తీసుకువచ్చిన గంగా జలాన్ని మీ పూజ గదిలో ఉంచుకోవడం వల్ల
చాలా మంచిది. మీ ఇంటి వాతావరణం అంతా శుద్ధి జరుగుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి రక్షణగా ఉంటుంది. అర్థమైంది కదా! మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.